ఈ వాక్యములో బలముందయ్యా. వాక్యాన్ని మేము తెలుసుకొని నేర్చుకొని వాక్య ప్రకారంగా జీవించినట్లు సహాయం చేయండి అయ్యా. మీరే నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్కు ద్వారా మా హృదయములను బలపరచండి, సరిచేయండి అయ్యా. అయ్యా, నీ మాటలో ఉన్న శక్తిని మేము తెలుసుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభువా. తండ్రి, నీ వాక్కు ద్వారా మమ్మలను హెచ్చరించి మమ్మలను బలపరిచి మాతో మాట్లాడమని నీ దాసును మరుగు చేసి మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అమ్మా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ రోజు నుండి దేవుని వాక్యం అనే అద్దం దగ్గర మనలో ఉన్న లోపాలను సరిచేసుకునేటువంటి వర్తమానాలను మనం ధ్యానం చేస్తున్నాం. ముఖంపై చిన్న మచ్చుంటే అద్దం దగ్గరికి వెళ్ళి ఆ మచ్చ పోయేంత వరకు అద్దములో ఎన్నోసార్లు చూసుకుంటాం. చిన్న మట్టంటినా లేదా మన ముఖ అందాన్ని పాడు చేసేది ఏమున్నా అద్దములో చూసుకొని దాన్ని తీసే వరకు అద్దము యొద్ద నుండి కదలము. ఈ లోకములో ఉన్నటువంటి ముఖం మీద ఉన్న లోపం పోవాలంటే అద్దము దగ్గరికి వెళ్ళాలో, అలాగే హృదయములో ఉన్నటువంటి లోపములు, మనస్సు ఆత్మకు ఉన్న లోపములు సరిచేయపడాలంటే వాక్యమై ఉన్న అద్దము దగ్గరకు వెళ్ళాలి. దేవుని వాక్యం యొద్దకు వెళితే అప్పుడు ఆ వాక్యము మనము జాగ్రత్తగా వినడం ద్వారా ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు నా ముఖంపై మచ్చుందని అద్దాన్ని పగలగొట్టాననుకోండి, నాకంటే మూర్ఖుడు మరొకడు ఉండడు. నా ముఖంపై ఉన్నటువంటి మచ్చ పోవాలంటే నేను అద్దం మీద కోప్పడటం కాదు, అద్దము ముందు శ్రద్ధగా కూర్చొని నాలో ఉన్న లోపాన్ని నేను సరి చేసుకోవాలి. అలాగనే దేవుని వాక్యం అనే అద్దము దగ్గర మీలో ఉన్న లోపములను మీరు సరి చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఒక్కొక్క లోపము రోజు నేను జ్ఞాపకం చేస్తుంటాను దేవుని వాక్యము నుండి. మనకు తెలిసిన విషయాలే, కానీ వాటిని మనం పాపాలుగా పరిగణించకపోవడం ద్వారా, అవి కూడా పెద్ద పాపాలేనా అని భావించకపోవడం ద్వారా తెలియకుండానే మనము నష్టపోతున్నాము. కొన్ని పాపాలు ఉంటాయి, అవి బయట చేసేవి. వాటి ద్వారా నష్టము మనం వెంటనే అనుభవించడం ద్వారా ఆ పాపాలను పెద్ద పాపాలుగా మనం పరిగణిస్తాం. అవేంటంటే వ్యభిచారము, దొంగతనము, నరహత్య చేయడము, ఇలాంటివన్నీ కూడా బయట కనిపిస్తాయి. ఇలాంటి పాపాలను గుర్తించడం చాలా సులభం. వ్యభిచారం చేశాడంటే తనకు అర్థమైపోద్ది నేను వ్యభిచారం చేశాను. నరహత్య చేశాడంటే అర్థమైపోద్ది చంపాను. అంటే ఈ పాపములు బయట కనిపించే పాపములు. కానీ కొన్ని పాపాలు ఉంటాయి, అవి బయటకి అంత కనిపించవు, కానీ లోలోపల మనిషిని ఎట్లా చెప్పాలంటే కురుకు పుండు వలె లేదా లోపల పుట్టిన అగ్ని వలె మనిషిని ఎంత నాశనం చేస్తాయంటే మనిషికి అర్థం కాదు. బానే ఉన్నాను కదా అన్నట్లుంటది, కానీ లోపల మనిషిని నెమ్మదిగా నాశనం చేస్తుంది. కురుకుడు పుండు అంటారు కదమ్మా. చిన్న పుండు వచ్చిందంటే ఆ పుండు గనక సెప్టిక్ అయిందంటే చిన్నది కాస్త పెద్దది అయిపోయినట్లు లోపల కూడా కొన్ని పాపాలు లోపల మొదలై చిన్న పాపాలే అన్నట్లుగా కనిపించే అవి మనిషి జీవితాన్నే నెమ్మదిగా నాశనం చేస్తాయి. ఇది ఒక్కసారిగా పేలేది కాదు, నెమ్మదిగా నాశనం చేస్తాయి.
ఈ రోజున ఈ నెమ్మదిగా నాశనం చేసే ఈ పాపపు అలవాట్లు మనలో ఏమైనా ఉన్నాయా? నెమ్మదిగా మన లోపల కొరుకుడు పుండు వలె వ్యాపిస్తూ మన ఆత్మీయతను, మన పరిశుద్ధతను, మనలో ఉన్నటువంటి దైవికమైన రోషమును నాశనం చేసేటువంటి ఆ చిన్న పాపాలుగా పరిగణింపబడే లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకుందాం. వాటిల్లో మొదటిది ఇవాళ మనము ధ్యానించేది అసూయ. మీరు కూడా నోరు తెరవాలి. నేను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. అసూయ అంటే ఏమిటి? కుళ్ళు అని చెప్పొద్దు, ఎందుకంటే నేను నానార్థం అడగలేదు, అర్థం అడిగాను. వార్చలేనితనం. ఎదుటివారే బాగుపడుతుంటే ఓర్వలేనితనం. చూడలేకుండా. ఓర్వలేనితనం అంటే ఎదుటివారు బాగుపడుతుంటే ఎదుట చూడలేకపోవడం. సంతోషంగా ఉంటే మనం చూసి ఎదుటి వారు సంతోషంగా ఉంటే మన మనస్సులో వచ్చేటువంటి బాధనే ఓర్వలేనితనం అన్నాం. అవునామా? ఇంకా ఎదుటి వారిని పొగిడినప్పుడు ఓర్వలేకుండా వాళ్ళనే పొగుడుతాడు, వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళ మీదే ప్రేమ. ఈ మనస్సు కూడా ఓర్వలేని తన కిందే వస్తుందా రాదా? వస్తుందమ్మా. మీకు చెప్పాలి, వస్తుందా రాదా? వస్తుంది. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే దేవుడు ఇంకొకరికి ఇచ్చిన దానిని బట్టి మన మనస్సులో బాధపడటమే అసూయ. ఇక్కడ నాకు లేదు లేదా నాకు కావాలి అనేది బాధ కాదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అనేదే బాధ. మొదటిగా ఈ సృష్టి అంతటిలో మొదట జరిగిన పాపం గర్వం అని మనందరికీ తెలుసు. లూసిఫర్ అనే ఒక దేవదూత తేజో నక్షత్రంగా పిలువబడి ఆకాశము నుండి నెట్టివేయబడింది గర్వం వలన. ఆ గర్వం వెనుకున్న కారణం ఏంటో తెలుసా? అసూయ. అసూయ. ఏమిటా అసూయ? యేసుక్రీస్తు ప్రభువారి స్థానాన్ని కోరుకుంది, దేవుని స్థానంలో తానుండాలనుకుంది. లూసిఫర్లో దేవుని మహిమ, అభిషేకం, సౌందర్యం, దానికంటూ ఒక స్థానం ఉంది. కానీ ఈ లూసిఫర్ నేను ఇంకా పైకి వెళ్ళాలి. సాతాను పతనమైనది కామం వల్ల కాదు, అసూయ వల్లే. ఎందుకంటే దేవుని స్థానములోకి తను వెళ్ళాలి. దేవునికి అంతున్నప్పుడు నాకు అందం ఉంది కదా, నాకు అభిషేకం ఉంది కదా, నేను దేవుని స్థానంలోకి ఎందుకు వెళ్ళకూడదు అంటే దేవుని స్థానాన్ని చూచి కుళ్ళుకొని ఆ స్థానంలోకి తాను వెళ్ళాలని సాతాను చేసిన ప్రయత్నమే ఒక దేవదూతను దెయ్యంగా మార్చింది. సాతాను మంచి ఆరాధికుడు, ఆరాధనను విషయంగా చేసుకుంది. దేవుని సన్నిధిలో ఉండవలసినది నెట్టివేయబడింది. దేవునిని ఎంతగానో బాధ పెట్టినదైపోయింది. ఈ పూట ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అసూయ అనేటువంటిది చాలా మంది క్రైస్తవులలో ఉంటుంది, కానీ వారు పైకి మాకు కుళ్ళేమి లేదండి, మాకు అసూయ ఏమి లేదండి అంటూ ఉంటారు. కొన్ని మనకు లేదు లేదు అని మనం అంటాం, కానీ వాటికి సంబంధించిన లక్షణాలన్నీ మనలో పెట్టుకొని లేదు అంటే లేకుండా పోతుందా? ఉదాహరణకి ఒక్కొక్కసారి కొన్ని జబ్బులు మనకి లేవండి, నాకు అన్ని బాగానే ఉండే అనుకుంటాం, టెస్ట్ చేపిస్తే ఉందని వస్తుంది. కారణం లోపల లక్షణాలు ఉంటాయి, కానీ లేవు 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 అన్నట్లు అసూయ చాలా మంది క్రైస్తవులలో ఉంటూ కూడా ఏముందిలే, నాకేం లేదులే అన్నట్లు అనుకుంటారు. కొన్ని లక్షణాలు మీతో చెబుతూ వస్తాను అసూయలో భాగంగా. వాటిలో ఒక్కటి మనలో కనబడిన ఈరోజు ప్రార్థన చేసుకొని, నాలో ఎట్టి పరిస్థితిలో ఈ అసూయ ఉండకూడదయ్యా. ప్రారంభ పాపం అసూయతో ప్రారంభమైంది. సరే, దేవదూతల్ని తీసాయి. భూమి మీద ఆదాము అవ్వల
చేసిన పాపము తర్వాత రాయబడిన పాపం అసూయతోనే కదా అమ్మా. కయ్యను బాధంట ఏంటి? దేవుడు తన అర్పణను తీసుకోలేదని కాదు, హేబేలు అర్పణను తీసుకున్నాడని బాధ. ఎంత అసూయ! తన అర్పణను దేవుడు లక్ష్యపెట్టలా. దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు సత్క్రియ చేసి ఉంటే నీ అర్పణ నేను ఎందుకు తీసుకోను? వాకిట్లో పాపం ఉంది, కయ్యను నువ్వు సత్క్రియలు చేయి, నీ అర్పణ తీసుకుంటా. కానీ ఈ కయ్యను అసూయతో, తమ్ముడు మీద అసూయపడి తమ్ముడిని చంపేశాడు. ప్రారంభ పాపమే అసూయ కనిపిస్తుంది, ప్రారంభ హత్య. ఈరోజు క్రైస్తవులలో కూడా ఈ అసూయ కనిపిస్తూ ఉంటుంది. అసూయ ఆత్మకి మంచిది కాదు, శరీరానికి మంచిది కాదు. సామెతలు గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముక కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే ఒక మాటలో చెప్పాలంటే అసూయ, ఓర్వలేనితనం. ఇది ఎముకలను ఏం చేస్తుందంట చెప్పాలి? కుళ్ళు. మన శరీరానికి కూడా మంచిది కాదు. అది ఒక కుళ్ళు అంటే ఏంటో చెప్పండి అమ్మ. కుళ్ళిపోద్ది అంటారు కదా. కుళ్ళిపోద్ది అంటే ఇంకా వస్తువు కుళ్ళిపోయి పనికి రాకుండా పోద్ది. కుళ్ళిపోవడం అంటే ఒక్కసారి నష్టం కాదు, నష్టం అలా 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 కుళ్ళిపోద్ది. ఇప్పుడు శరీరం కుళ్ళిపోవడానికి కారణం ఏమిటి? మత్సరం అంటే అసూయ. అమ్మా, డాక్టర్లు కూడా చెబుతున్నారట, అసూయ ఒక మనిషిలో ఉంటే ఆ మనిషి స్ట్రెస్ పెరుగుద్దట, సరిగ్గా నిద్ర పట్టదట, డిప్రెషన్ లో ఉంటారంట, ఊరికే కోప్పడతా ఉంటారట. వారు అసూయగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ఈరోజు ప్రార్థనలకు వెళ్తున్నారు, కానీ అసూయ ఏమాత్రం తగ్గకపోతే ఎలాగమ్మా? ఏమయ్యా మాలో అసూయ ఉందని ఎలా చెబుతావయ్యా? వేరే వాళ్ళని పొగిడితే నీ మనస్సులో వెంటనే ఫీల్ అయిపోతున్నావు, వేరే వాళ్ళు వాడబడితే వెంటనే ఫీల్ అయిపోతున్నావు. మందిరంలో కానీ, బయట కానీ, మీటింగ్స్ లో కానీ ఎవరైనా ఒకరు పాట పాడారనుకో, నీకు అవకాశం రాలేదనుకో, నీవు ఒక క్రైస్తవురాలివే, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివే, కానీ వారు పాట పాడితే నువ్వు అంటావు, ఎప్పుడు వాళ్ళకే పాటలు, ఎప్పుడు వాళ్ళకే వాక్యము, ఎప్పుడు వాళ్ళకే పెత్తనం, వాళ్ళంటేనే. నిజం చెప్పాలంటే ఒకవేళ వేరొకరిని హెచ్చించి కావాలని తగ్గించాలని అక్కడ మనిషి నిజంగా స్వార్థంగా పనిచేసిన నీవు మౌనంగానే ఉండాలి. అదేంటయ్యా, నన్ను కావాలని తగ్గించి వేరే వాళ్ళని కావాలని హెచ్చిస్తున్నప్పుడు నేనెందుకు మౌనంగా ఉండాలి? నువ్వెందుకు మౌనంగా ఉండాలంటే, నువ్వు నిజాయితీగా ఉన్నావంటే, నువ్వు మౌనంగా ఉన్నావంటే 100 మంది 100 పన్నాగాలు పన్ని నిన్ను వెనక్కి నెట్టాలనుకున్నా దేవుడు నీ పక్షమున ఉంటే 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది నీకు అడ్డుగా ఉన్న దేవుడు నిన్ను ఉంచాలనుకున్న స్థానంలో ఉంచుతాడు. ఈ మాట అవునా కాదా? అవునా కదా? ఈ మాట అవునని ఒప్పుకునేటువంటి మీరు ఎవరో ఒకరు నిన్ను వెనక్కి లాగుతుంటే ఎందుకు కుళ్ళుకుంటున్నావు? ఎందుకు అసూయ పడుతున్నావు? వాళ్ళు వెనక్కి లాగిన వెంటనే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా? నీ దేవుడు నిన్ను ముందుకు తీసుకురాడా? దేవుణ్ణి యథార్థంగా నమ్ముతున్నావా నువ్వు? దేవుణ్ణి యథార్థంగా నమ్మితే ఎవరో మనుషులను ఎందుకు దెప్పి పొడుస్తున్నావు? ఒక్కటి గుర్తుపెట్టుకో క్రైస్తవురాలా, క్రైస్తవుడా, దేవుడు నీ పక్షమున ఉంటే 1000 మంది, భక్తుడేమంటే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా 10,000 మంది దండెత్తినావో నా దగ్గరికి ఏం రాదు. ఎందుకు? నా దేవుడు 10,000 మంది కంటే గొప్పవాడు. అవునా కదా?
నా దేవుడు 1,00,000 మంది 1,00,00,000 మంది కంటే గొప్పవాడు. నేను ఆయన్ని నమ్ముకున్నానయ్యా. నన్ను ఎవరు వెనక్కలాగాలనుకుంటే నాకేంటి? కొంతమంది అంటారు, పలానా పాస్టర్ నన్ను తొక్కేశారండి, పలానా అక్క నన్ను తొక్కేసిందండి. నేను ఎప్పుడు చెబుతాను, నువ్వు తొక్కేయటానికి నిజంగా నువ్వు దేవుని ప్రణాళిక కోరుకున్న వ్యక్తివైతే నువ్వు తొక్కబడినా భయపడవు. ఎందుకంటే నువ్వు ఒక విత్తనము లాంటి వ్యక్తివి. విత్తనం తొక్కబడిందంటే, విత్తనం కిందకి వెళ్ళిందంటే దాని అర్థం గొప్ప మొలక రాబోతుంది. మొలక కాస్త కొంచెం ముందుకెళ్ళి ఒక చెట్టు అవ్వబోతుంది. ఆ చెట్టు ఫలించి పెద్ద వృక్షం అవ్వబోతుంది. నువ్వు ఒక చిన్న విత్తనం అనుకోవచ్చు, నిన్ను తొక్కొచ్చు, కానీ వాళ్ళకు తెలియదు విత్తనము తొక్కబడితే అది వృక్షంగా మారే అవకాశం ఉందని. నువ్వు దేవుని ప్రణాళికను కోరుకున్న వ్యక్తివైతే నీ ఆలోచన విధానం మారాలి. క్రైస్తవుల తలంపులు మారాలి. ఈరోజు ఆత్మీయులయ్యుండి వాళ్ళ మీద వీళ్ళ మీద అస్సలు పెట్టుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు పన్నాగాలు పన్నినా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్న స్థానములోకి ఆయన నిలబెడతాడు. నువ్వు మాత్రం ఎవ్వరి మీద కులుకోవద్దు. కొంతమంది అసూయ పడడంలో లోక ప్రకారంగా తప్పు కాదనుకుంటారు. నేనంటాను, లోక ప్రకారం మనకొద్దండి, లోకపు లెక్కలు మనకొద్దండి. మన వాక్యపు లెక్కలే ఆలోచిద్దాం. వాక్యపు లెక్కలు ఆలోచిద్దాం. కావాలని కొంతమంది నిన్ను వెనక్కి నెట్టినా, కావాలని నీ మీద పన్నాగాలు పన్నినా, కావాలని నిన్ను తక్కువగా చూసినా నువ్వేమి కృంగిపోవద్దు. కొంతమంది మన స్వభావాలు మార్చుకుందాం. నాతో సహా మన స్వభావం మార్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మనల్ని తక్కువగా చూస్తున్నారనుకోండి, మనం వెంటనే ఏం చేస్తామమ్మా? బయటపడిపోతాం. బయటపడిపోతున్నారు. మీరందరిని ఒకలా చూస్తున్నారు, నన్ను మాత్రం తక్కువ చూస్తున్నారు, మమ్మల్ని మీరు ప్రేమించట్లేదు, మమ్మల్ని మీరు సరిగ్గా ఉంచట్లేదు, మేము ఏం తప్పు చేసాం, అందరిని బాగా చూస్తున్నారు, మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, మేమంటేనే మీకు నచ్చదు, మేమేం తప్పు చేసాం అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటది. వాస్తవంగా ఆ బాధ పడేవాడు అలా బాధపడటంలో తప్పు కాదు, బాధ ఉంటది. ఎందుకంటే 10 మంది ఒక చోటు ఉంటే 9 మందిని ఒకలా చూసి ఒక్కడిని ఒకలా చూస్తే బాధపడతారు. అలాంటి సమయంలో అవసరమైతే న్యాయంగా మాట్లాడాలి, లేదా దేవుని చేతికి అప్పగించాలి. అంతే తప్ప 9 మందిని చూసి కుళ్ళుకునే మనసు మనకు ఉండకూడదు. అర్థమవుతుంది? చూడు వాళ్ళంటేనే ప్రేమ, చూడు వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళని మనమేం అనకూడదు. నన్ను నువ్వు ప్రేమించట్లేదు, నేనంటే నీకు ఎందుకు నచ్చట్లేదు, నీ గురించి నువ్వు మాట్లాడు, కానీ ఇతరులతో పోల్చుకోవద్దు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఓర్వలేని తనం అన్న అసూయ అంటే, ఇప్పుడు వాళ్ళతో మనం పోల్చుకుంటే అది ఓర్వలేని తనం లాగా కనిపిస్తుందా, కనిపించట్లేదా? కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా. అంటే వాళ్ళని ఇప్పుడు నేను అంటాను, బైబిల్లో భక్తులు ఉన్నారు, వినాలి, బైబిల్లో భక్తులు ఉన్నారు. అందరి చేత తృణీకరింపబడిన భక్తులు బైబిల్లో ఉన్నారా లేదా? ఉన్నారండి. ఈ యోసేపుని వాళ్ళందరూ అన్నదమ్ములే కదా. వాళ్ళందరూ అన్నదమ్ములైనప్పుడు యోసేపుకి వాళ్ళకి పెద్ద గ్యాప్ ఎంత ఉంటుందండి? అందరినీ ఒకేసారి కదా, సరే కొంచెం రాహేలమ్మకి లేట్ అయినా మహా అయితే ఒక 5-6 ఏళ్ళు గ్యాప్ ఉంటది. ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ళు గ్యాప్ అనుకోండి, ఎన్నేళ్ళు గ్యాప్ అయినా తమ్ముడు కదా. ఇప్పుడు మిగతా 10 మంది ఆలోచన ఒకటి, యోసేపుని ఒక్కరిని తక్కువ చేశారు, ఎలా ఉంటదండి? అన్నదమ్ములు అందరూ కలిసినప్పుడు అందరి ప్లాన్ ఒకటి, యోసేపుడు ఒక్కడే ఒకటి. వాడేమన్నా పరాయుడా? తన తండ్రికి పుట్టిన కుమారుడే కదా. అందరూ తక్కువగా చూసినా దేవుడు తక్కువ చూశాడా? లేదే. ఆలోచించండి. ఈ రోజు నీ చుట్టాలు, నీ బంధువులు, నీ తోటున్న నీ క్రైస్తవులు, నీ సంఘస్థులు నిన్ను తక్కువగా చూసినా యేసయ్య నిన్ను తక్కువగా చూస్తాడు? చూడండి. అందరూ యెషయా కుమారులే కదా. ఒక దావీదుని, ఒక తండ్రి, దావీదు తండ్రి నీ కుమారులందరినీ పిలిపించంటే గొర్రెలు కాసేవాడిని పిలిపించకుండా మిగతా వాళ్ళందరినీ పిలిపించి వీళ్ళలోనే రాజైపోతాడు అనుకున్నాడు. స్వార్థంగా తండ్రున్న ఆ దావీదు వచ్చేంత వరకు సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ము ఎదురు చూస్తూ ఉందా లేదా?
అంటే నేనేమంటున్నానంటే మీరు జాగ్రత్తగా వినండి. ఎంతమంది త్రొక్కాలని చూచినా, ఎంతమంది కుళ్ళుకొని ఏదేదో చేసినా, దేవుని పక్షమున, దేవుడు నీ పక్షమున, నువ్వు దేవుడి పక్షమున ఉంటే 100 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది, ఎంతమంది నీ ప్రయత్నాలు చేసినా నీవు భయపడవలసిన పని లేదు. కానీ అసూయ మాత్రం నీలో ఉండనీయకుండా చూసుకో. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తివైతే మీరు ఒక్కసారి ఆలోచించండి. తన అన్నల గురుండి దావీదు ఎక్కడైనా బైబిల్లో మాట్లాడా? మాట్లాడలేదు. మా అన్నలను తక్కువ చూసి వస్తున్నారు వాళ్ళు మా నాన్నకు వాళ్ళంటేనే ప్రేమ, మా నాన్నకు వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళకే అన్ని పెడతాడు. సమూయేలు గారు వచ్చినప్పుడు రాజును పిలిపిమంటే ఇదిగో ఆ కొడుకుని పిలిపించాడు. ఆ కొడుకులంటేనే ప్రేమ. ఎక్కడన్నా రాసాడా ఏ కీర్తనలో అయినా? చెప్పండి, నోరులు తెరవాలి, సమాధానం చెప్పాలి. రాయలేదండి, రాయలేదు. ఎక్కడ రాయలేదు. ఎందుకు? అసూయ లేదు. నా దేవుడు నన్ను రాజుగా చేయాలనుకున్నప్పుడు ఎంతమంది నన్ను తక్కువ చేసినా నేను భయపడిన అనుకున్నాడు. ఈరోజు ఎందుకమ్మా? ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీ దేవుడి మీద నీకు లేదా నమ్మకం? ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద లోకస్తులాగా మాట్లాడుతావు? తగ్గించుకొని ప్రభు వైపు చూస్తూ వెళ్ళిపో. నీ దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు కదా, నీ దేవుడు నిన్ను తక్కువగా చూడడు కదా. కన్న తల్లి ప్రేమలో అయినా స్వార్థం కనిపిస్తుందేమో, కానీ నీవు నమ్ముకున్న యేసయ్య ప్రేమలో స్వార్థం ఉండదు, స్వార్థం ఉండదు, స్వార్థము రాదు. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా ఉండే దేవుడు, విరిగి నలిగిన వారి పక్షమున ఉండే దేవుడు, నలిగిన వారి ప్రాణమును అలక్ష్యము చేసే దేవుడు కాదు, లక్ష్యము చేసే దేవుడు. రోజు నువ్వు నలిగిపోయావు, అవమానింపబడుతున్నావు, అందరి చేత తక్కువగా చూడబడుతున్నావు, అందరూ నిన్నే తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే నీ కోసం వచ్చేటువంటి దేవుడు. అటువంటి దేవుని నమ్ముకొని మనకెందుకండి అసూయ? ఈరోజు మనం అసూయ పడుతున్నాం క్రైస్తవులు అని చెప్పుకుంటూ, కానీ మనం ఎలా ఉంటున్నామంటే నేను అసూయ పడ్డంలో తప్పేముంది అనుకుంటున్నాం. కానీ గుర్తు పెట్టుకోండి, నువ్వు అసూయ పడడంలో తప్పేముంది అనుకుంటున్నావు, కానీ బైబిల్లో భక్తులు ఆ అసూయకి కూడా స్థానం ఇవ్వలేదు. అసూయకు వాళ్ళు స్థానం ఇవ్వలేదు. అసూయ ఉన్న చోటమా, అసూయ ఉన్న చోట ప్రేమ బంధాలు ఉండవు. కయ్యను తమ్ముడే హేబేలు, అసూయ కయ్యనులోకి ప్రవేశించింది. ఏమైంది? ప్రేమ ఏమైంది? చనిపోయింది. చంపేదాకా తీసుకెళ్ళింది. సంబంధాలు పోతాయి. చివరికి అసూయ ఎక్కడికి దారి తీసింది? హత్యకు దారి తీసింది. జాగ్రత్త. అసూయ ఎంత నష్టాన్ని తీసుకొస్తుందంటే, అభిషేకం కలిగినటువంటి వారిలో కూడా అసూయ ఉంటుంది. మా సౌలు అభిషేకింపబడిన రాజా కాదా? సౌలులో అసూయ ఎప్పుడు మొదలైంది? దావీదును పొగిడినప్పుడు. ఏమని పొగిడారు? కూడా మామూలు మనుషులు కాదు. సౌలుకేమో 1000 మంది, దావీదేమో 10,000 మంది. ఎప్పుడైతే నిజం చెప్పాలంటే దావీదును పొగడడంలో తప్పేం లేదు. గొలియాత్ వచ్చి కూర్చుంటే ఏమాత్రం యుద్ధం చేయకుండా భయపడి తిరుగుతున్నాడు సౌలు. చంపింది ఎవరు? దావీదు. దావీదు చంపినప్పుడు దావీదుని పొగట్టంలో తప్పే ఉంది. దావీదు 10,000 మందిని చంపాడు. అవును నిజమే, 10,000 మందితో సమానం గొలియాత్. సౌలు అసలు ఎవరిని చంపలేదు అనలేదు కదా, సౌలు పిరుకోడు అనలేదు కదా, 1000 మందిని చంపాడుతున్నారు కదా. కానీ ఏమొచ్చింది అయ్యగారిలోకి? మీరు అక్కడ జాగ్రత్త గమనించండి, ఒక్కసారి ఆ మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనములో అయితే ఆ స్త్రీలు ప్రతిగానములు చేశారని ఉంటది. 9వ వచనంలో కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున
ఈయన మీదకి బలంగా ఏమొచ్చిందంట? దురాత్మ. దురాత్మ బలంగా వచ్చింది. ఎవరి మీదకి? సౌలు మీదకి. అభిషిక్తుడైన రాజు మీదకి. ఎవరైనా అల్లటప్ప రాజా? ఇజ్రాయేలీయుల మొదటి రాజు. గాడిదలు పోయాయని వెతుక్కుంటూ సమూయేలు దగ్గరకు వచ్చిన ఒక యవనుడు. అలాంటి వ్యక్తిని అభిషేకించి దేవుడు రాజుగా చేస్తే, ఒక అభిషేకింపబడిన రాజు దావీదును పొగిడేసరికి ఓర్చుకోలేక దావీదును పొగడాల్సిన అవసరం ఏంటి? ఏమన్నారండి వాళ్ళు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిన. నిజమే, వాస్తవమే, తప్పేం మాట్లాడలేదు కదా. అయినా ఈయన ముందు పొగిడారు. పొగడంగానే ఈయన వెంటనే విషచూపులు నిలపడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే విషచూపులు నిలిపాడో, ఎక్కడి నుండి వచ్చింది దురాత్మ? దేవుని యొద్ద నుండి. దేవుని యొద్ద నుండి. అభిషేకింపబడిన వ్యక్తిని ముట్టే అధికారం సాతానుకి లేదు. ఈయన ఎప్పుడైతే విషచూపులు చూస్తున్నాడో, సాతాను దేవుని యొద్దకు వెళ్ళింది. అయ్యా, నీవు అభిషేకింపబడిన రాజుగా పిలవబడినటువంటి సౌలు, నీవు ఎన్నుకున్న సౌలు నా స్వభావమైన అసూయ కలిగి ఉన్నాడు, నాలాగా ఉన్నాడు. ఇక వాడిని నేను స్వాధీనం చేసుకుంటాను. ఇక వాడు నావాడు. ఎందుకంటే నాలో ఉన్న లక్షణం వాళ్ళలో కనిపిస్తుంది. ఇక నా ఇష్టం వాడి జీవితం అనగానే దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు. ఎందుకంటే అతను చేతులారా కొని తెచ్చుకున్నాడండి. కారణం ఏంటంటే అతనే తెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు. అప్పుడు వెంటనే ఎలా వచ్చిందంట? దేవుని యొద్ద నుండి దురాత్మ. ఆత్మీయులైన వారు, అభిషేకింపబడిన వారు. ఎప్పుడైతే సాతాను లక్షణాలు మనలో కనిపిస్తాయో, దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుందో బలంగా వచ్చేస్తాడు మన దగ్గరికి. వాడు బలము మనల్ని బలహీనులుగా చేయడానికే. సౌలు ఇంటిలోకి బలంగా దిగొచ్చాడు సాతాను. పరిస్థితి ఎలా ఉంది? కొడుకు చనిపోయాడు, మనవుడు కుంటోడైపోయాడు, దిక్కులేని చావు తెచ్చారు కుటుంబం అంతా. ఒక్క అసూయ సాతాను నా ఇంటిలోకి ఎలా ప్రవేశించేటట్లు చేసిందో ఒకసారి గమనించండి. ఈరోజు అసూయ పడుతున్నారా? ఎవరినైనా పొగిడితే ఓర్చుకోలేకపోతున్నారండి. ఆత్మీయులే, నీ తోటి సహోదరే కదా, నీ తోటి ఆత్మీయురాలే కదా, ఆమెను పొగిడితే నీకొచ్చిన బాధ ఏంటి? ఒకవేళ నిన్ను పొగడట్లేదని నువ్వు అనుకుంటావు. ఒకవేళ నిజంగా నువ్వే ఎక్కువ కష్టపడ్డావు, నిన్ను పొగడట్లా, పరలోకములో దేవుడు నీ కష్టానికి తగిన బహుమతి ఇవ్వడా? అవిశ్వాసం లేదా? ఈ లోకములో నాకే బహుమతి ఇవ్వకపోయినా పర్లేదు, నేను నమ్ముకున్న దేవుడు పరలోకంలో రెట్టింపు ఘనతను, రెట్టింపు మహిమను దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసం నీకుంటే ఈ లోకములో ఎందుకు కుళ్ళుకుంటావు? ఈ లోక బహుమానాల కోసం ఆశపడింది ఎవరండి? ఒక ప్రవక్త? ఈ లోక బహుమానాల కోసం ఆశపడ్డాడు ఎవరైనా? ఏమైంది బిలాము? ప్రవక్త ఏమైంది బిలాం పరిస్థితి? ఈ లోక బహుమానాలు ఆశపడ్డావు, నీకు పరలోక బహుమానాలు అవసరం లేదా? ఈ లోక బహుమానాలు ఆశపడి పరలోక ప్రత్యక్షతను కోల్పోయాడు. గాడిద చూసిందండి దేవదూతని, బిలాము కనవల్ల. దేవదూత ఖడ్గం పట్టుకుని ఉంటే గాడిద ఆపేసింది, గాడిద ఆగిపోయింది. ఎందుకు కదలవని దాన్ని కొడుతుంటే స్వరమెత్తి మాట్లాడుతుంది గాడిద. గాడిదకు దర్శనం కలిగింది, మనోడు కలగల. గాడిద కంటే హీనమైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈ లోక బహుమానాల కొరకు కష్టపడి. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించమని సెలవిస్తే శపించమని చెప్పి బహుమానాల కోసం ఆశపడి శపించడానికి వెళ్తున్నాడండి. ఈ లోక బహుమానాల కోసం ఆశించిన వాడు గాడిద కంటే హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. జాగ్రత్త! ఈ లోకంలో పొగడ్తలు, ఈ లోకంలో గొప్పలు, ఈ లోకంలో అందరికంటే నేను మంచిగా, ఈ లోకం అనుకుంటున్నావేమో. ఈ లోకములో నువ్వెన్ని బహుమానాలు పొందేవని కాదు, పరలోకములో ఎంత బహుమానం పొందేవన్నది ముఖ్యం. నీతి కిరీటం పరలోకములో ఉందని గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ
నీ స్వాభావికంగా నీ స్వభావంలో మార్పులు ఉన్నాయా? ఏ అసూయ ఎంత నీలో పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నీ తోటి సహోదరునితో అయినా, తోడి కోడలతో అయినా, లేకపోతే ఆడపడుచుతో అయినా ఎక్కువగా అసూయ పడే మాటలు మాట్లాడుతున్నావా? న్యాయం మాట్లాడు, తప్పు కాదు. మిమ్మల్ని అనగదొరుకుతుంటే మీరు పడి ఉండమని నేను చెప్పట్లేదు, న్యాయం మాట్లాడు. కానీ అసూయతో మాత్రం మాట్లాడొద్దు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. న్యాయపరంగా మాట్లాడాలి. జాగ్రత్త. అసూయ అభిషేకం ఉన్న వ్యక్తి కూడా ఏమయ్యాడు? చివరికి అభిషేకం లేని వ్యక్తిగా మారిపోయాడు. తన అభిషేకం మర్చిపోయాడు. దేవుడు పిలుపుని మర్చిపోయాడు. ఒక అభిషేకం కలిగినోడు మళ్ళీ ఒక అభిషేకం కలిగినోడు మీద దాడులు చేస్తున్నాడు. అసలు ఎంత దారుణమైపోయిందంటే ఈ పరిస్థితి. జాగ్రత్త గమనించండి. అసూయ ఎంత డేంజరో మీరు ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని అక్కడున్న పరిసయ్యులు సిలువ వేపించడానికి కారణం కూడా అసూయే. మత్తయి సువార్త 27:18 చూడండి. యేసు ప్రభుని సిలువేయండి, ఆయన్ని చంపండి అని ఎందుకు అన్నాడు పలికారంటే కేవలం అసూయను బట్టి. 27:18 మత్తయి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనని విడుదల చేయవనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించని అతడు ఎరిగి అప్పగించడని అతడు ఎరిగి ఉండెను. పిలాతుకు అర్థమైపోయింది వాళ్ళ అసూయతో అప్పగించారు యేసు ప్రభువునని. అక్కడ యేసు ప్రభుతో పాటు విడుదల చేయమన్నటువంటి వ్యక్తి దొంగ, ఆ బరబ్బా. అతను ఎట్లాంటి దొంగ? బందిపోటు దొంగ. అలాంటోడు బయటికి వెళ్తే జనాలకి ఇబ్బంది. అలాంటోడు బయటికి వెళ్తే ప్రజలు సంతోషంగా బయట తిరగలేరు. కానీ అలాంటోని విడుదల చేయాలంటే యేసు ప్రభుని సిలువేయాలంట. అప్పుడు అర్థమైపోయింది పిలాతుకి, అరే ఒక దొంగోడినేమో విడుదల చేయమంటున్నారు, ఈయన్నేమో సిలువేయమంటున్నారు. వీళ్ళు అసూయతో చేస్తున్నారు ఇదంతా. ఎందుకు అసూయ? ఆయన రోగులను స్వస్థపరిచాడు, ప్రేమ చూపించాడు, సత్యం చెప్పాడు, ప్రజలందరూ ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గుంపులుగా వస్తున్నారు. ఇంత వీళ్ళు అసూయ, ఇంత అసూయ పడ్డారు. కానీ ఏమైంది? వారు అసూయ పడినంత మాత్రాన దేవుడు మరణంలోనే ఉన్నాడా? మరణపు ముళ్ళును విరిచి, మరణపు బంధకాల నుండి బయటకు వచ్చి, మరణమా నీ ముళ్ళెక్కడా అని పలకలేదా? ఈరోజు నీ మీద అసూయపడి ఎవరైనా ఏదో చేస్తుంటే నువ్వేం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఎంతైనా అసూయపడని, మరణపు ముళ్ళును విరిచిన యేసయ్యని నీవు నమ్ముకున్నావని గుర్తుపెట్టుకో. యేసు ప్రభువుని సిలువ వేసింది అసూయతోనే, కానీ వారు అసూయ ఏం చేయలేకపోయిందని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున అసూయ కలిగి ఉంటున్నావా? ఇతరుల ఆనందాన్ని చూసి ఓర్వలేనితనం, ఇతరుల తప్పులు వెతకటం, అసూయతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దయచేసి. ఈ రోజున అసూయ మన ఆత్మీయతను ఎంత నాశనం చేస్తుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులలో అసూయ పాపమును తీసుకొచ్చే విధంగా అవుతుంది. దావీదును చూసి అసూయపడిన సౌలు పరిస్థితి ఏమైందో మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా అసూయ నీలో ఏం కనిపిస్తుందమ్మా? ఆత్మీయంగా అసూయ అస్సలు వద్దమ్మా. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కుళ్ళుకునే మనస్సు మనకే విషయంలో అయిన ఉందా? ఎవరైనా మన ముందు ఆశీర్వదించబడితే మనం వారి ఆశీర్వాదాన్ని చూసి ఆనందించే వారిగా ఉండాలి. కానీ దయచేసి మనం ఏం మాట్లాడొద్దు. పక్కన వాళ్ళు బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు అనుకో, ఇష్టమైతే దేవునికి స్తోత్రాలు చెప్పు, కష్టమైతే మానుకో. అంతే తప్ప చూడమ్మా బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు, ఇంత వస్తున్నాయి సంపాదన, అంత వస్తున్నాయి, ఏం చేస్తాను, పక్కన వాళ్ళ గురించి మాటలు వద్దు. దేవుడికి లెక్కొప్ప చెప్పాలి. అసూయ వద్దు. ఎందుకండి అట్లా ఏడుస్తారు ప్రార్థనకి వెళ్తా కూడా? ఈరోజు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎందుకు ఆ ఏడుపు అర్థం కాదు. ఎవరైనా ₹1 సంపాదన నీకేంటమ్మా? నీకేంటి? మీ ఆయన సంపాదిస్తాడు, మీ పిల్లలు సంపాదిస్తారు, వాళ్ళు ఇస్తారు. ఇది అసూయ కలిగిన మాటలు కాదా ఇవన్నీ?
ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఈ మాటలు మాట్లాడొచ్చా? ₹1 పక్కన సంపాదిస్తుంటే ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నన్ను కూడా ఆశీర్వదించిన ఆయన అని అడగాలి తప్ప, వాళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళది ఆశిస్తుంటారు. బైబిల్ ప్రకారము 10 ఆజ్ఞల్లో నీ పొరుగు వానిదేది ఆశించకూడదనే ఆజ్ఞ కూడా భాగమా కాదా? భాగమే. ఆజ్ఞాతిక్రమమే పాపమా కాదా? అవును. నీ పొరుగువాడు బాగుపడుతుంటే వాడిది నువ్వు ఆశిస్తూ వాడి ఓర్వలేనితనం ఉంటది, పాపమా కాదా? పాపం. ఎందుకు ఈ బుద్ధి? ఎవరైనా సంపాదిస్తుంటే ఓర్వలేకపోతున్నారు క్రైస్తవులే. మళ్ళీ నీది నువ్వు సంపాదించుకోమా, నీది నువ్వు సంపాదించుకోయా. దేవునికి ఇచ్చినంత తృప్తి చెందయ్యా. దేవునికి ఇచ్చిన చిన్నదైన చాలు ప్రభుని కష్టపడయ్యా. 24 గంటల్లో 12 గంటలు 10 గంటలు కష్టపడి పని చేయి. ఒక డ్యూటీ చేసేది ఇంకో డ్యూటీ చేయి, కష్టపడి. అంతేగాని పక్కనోడి కష్టం మీద ఏడవకో, అది నీకు మంచిది కాదు. ఈరోజు ఏడుస్తున్నారు. వాళ్ళ వాళ్ళ చెరువులు బాగా వచ్చిన, వాళ్ళ పొలాలు బాగా పండిన, వాళ్ళు కొంచెం ఎక్కువ సంపాదించిన వెంటనే ఏడుపు, వెంటనే ఏడుపు మాటల్లో కనిపిస్తా ఉంటది. మాటల్లో ఈ సంవత్సరం బాగా వచ్చేసింది, ఈ సంవత్సరం బాగా లాభం వచ్చేసింది, ఏడుపు. నెక్స్ట్ టైం నష్టం వచ్చేంత వరకు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. దయచేసి అలాంటి ఏడుపులు ఏడిస్తే, మళ్ళీ చెబుతున్నాను, ఇది వార్నింగ్ అనుకుంటున్నారో హెచ్చరిక అనుకుంటున్నా తెలియదు, నీవెవరి మీదైనా ఏడిస్తే ఆ ఏడుపు నీకే తగులుతుంది. అది వాక్యం చెప్పిన మాట. మనం ఏది విత్తుతామో ఆ పంట. అంటేనే. ఆ పంటే నేను వస్తుంది. ఏడిస్తే నాకే నష్టం. దయచేసి ఏడుపొద్దు, కుళ్ళొద్దు, అసూయ వద్దు, ఎవరిని చూసి ఏడవద్దు. చిన్నోళ్ళు కూడా ఈరోజు కొంతమంది, ఒక ఆయన పండ్లు అమ్ముకుంటున్నారు, అక్కడ కోతి బొమ్మ వేసి పెట్టాడు, నన్ను చూసి ఏడవకురా అని. ఎన్నో వాహనాలు వెనక రాస్తున్నారు, నేను అప్పు చేసి కొన్నారా, నన్ను చూసి ఏడవమాకురా. ఎంత బాధో. అప్పు చేసి కొన్నానని ఎందుకు రాశాడు? వాడు ఏడ సొంతంగా కొనుక్కున్నాడేమోనన్న కుళ్ళు, వాడు ఏడ సొంతంగా సంపాదిస్తాడేమోనన్న మనస్సు. అమ్మో వాడు అప్పు చేసుకున్నాడంటే అప్పుడు వీడికి ప్రశాంతత. ఇట్లాంటి మనస్సు మనకుందంటే జాగ్రత్త. దేవుడికి నచ్చదు, దేవుడికి ఇష్టం ఉండదు ఈ బుద్ధి. నాలో మీలో ఎవరిలో అయినా అసూయ ఉందంటే, కొంతమంది పోలుస్తూ ఉంటారు, మీకు వాళ్ళంటేనే ఇష్టం లేదు, తల్లితో అంట నీకు వాళ్ళంటేనే ఇష్టం లేదు, నీకు వీళ్ళు. మొత్తం మనం ఈ రోజు నుండి ఆ మాటలు కూడా వాడొద్దు. సేవకులతో అంటుంటే మీకు ఆ జనం అంటేనే ఇష్టం లేదు, ఈ జనం అంటే అనుకోవద్దు. ఒకవేళ సేవకుడు నేను తక్కువ చేసిన దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అంతే. వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను అన్నట్లు, కానీ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. మనుషులు స్వార్థం చూపించవచ్చు, మనుషులు భేదం చూపించవచ్చు, మనుషులు తక్కువ చేసి చూడొచ్చు, మనుషులు ఒకళ్ళొకలాగా మరొకళ్ళొకలా చూడొచ్చు, కానీ నా యేసుకి ఆ స్వభావమే తెలియదు. మనుషులు తక్కువ చూసిన వాళ్ళని యేసు ఎక్కువ చూస్తాడు అవసరమైతే, అంతే తప్ప నా దేవుడు స్వార్థం ఎరుగనివాడు. ఆయన్ని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఈరోజు స్వార్థంగా, కుళ్ళుగా, అసూయగా మనలో ఉంటే, అమ్మ స్వపరీక్ష చేసుకుంటే ఎక్కడైనా అసూయ ఉందేమో మనకి. ఎక్కడైనా మన మాటల్లో, మన విధానాల్లో, మన చూపుల్లో, మన తలంపులలో ఎక్కడైనా అసూయ మనలో ఉందేమో ఒకసారి ఆలోచించుకోండి. అందరు ఆలోచించుకొని ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీకేం జ్ఞాపకం రాకపోతే ఒక్క మాట అడగండి, ప్రభువా నాలో అసూయ నాకు తెలియకుండా పనిచేసినట్లయితే అసూయ నాలో నుండి తీసేయ్యా, అసూయ నాలో నుండి తీసేయ్యా. కుళ్ళు కలిగిన వ్యక్తిగా నేను ఉండనయ్యా, అసూయ కలిగిన వ్యక్తిగా నేను ఉండను ప్రభువా. నాలో నుండి అసూయను తీసేయ్యా, నాలో నుండి అసూయను తీసేయ్యా. ప్రార్థన చేసుకోండి అందరూ. నాలో ఎక్కడ అసూయ ఉండకూడదు స్వామి, నీ కుళ్ళుకునే మనసు నాలో ఉండకూడదు అయ్యా. నీ మీద ఆధారపడిన వ్యక్తిగా నేను జీవించాలి. అయ్యా చెడ్డ మాటలుగా నా నోటి ఉంటారా అని వద్దయ్యా. అయ్యా నాలో అసూయ లేదు, సాతాన్ని అసూయ పడే మనస్సు నాలో ఉండకూడదు అయ్యా. పరీక్షించుకోండి. మా జీవితాలను నీరు కట్టుకోలేంప చేయండి అయ్యా. చిన్న పాపములా కనిపించే అసూయ అభిషేక్తులను నాశనం చేసింది, సరి చేసుకోవటానికి దేవదూతలను దెయ్యంగా మార్చింది, మొదటి హత్యకు కారణమైంది. జీవించి నేను ఏమీ చేయలేనయ్యా.
ఎవరి విషయంలో కూడా నేను వారవలేని తనమని బుద్ధి నాలో లేకోకుండా ప్రభా ఓరవలేని బుద్ధి కలిగిన సరి వారి చేయి దగ్గరికి ప్రభా, సాతాను నన్ను బహు సరి బలంగా చేయి దిగి అయ్యా. వస్తున్నాడంట. అయ్యా, నేను వాడు బలంగా దిగి వారికి వస్తే అది ఎంత కష్టమో నిలబడడానికి కదా. సహాయం చేయండి అయ్యా. వాడు బలంగా మన దగ్గరికి దిగి రాకూడదు. మన దగ్గరికి దేవుని శక్తి బలంగా దిగి రావాలి. అసూయ నాలో ఉండకూడదయ్యా. నా స్వభావాన్ని మార్చండి అయ్యా. నాలో ఎక్కడ అసూయ పని చేయకూడదయ్యా. అసూయ ఎముకలకు కుళ్ళయ్యా. నాలో అసూయ ఎక్కడ ఉండకూడదు ప్రభువా. నాకు తెలియకుండా అసూయ వల్ల నేను ఎంతో నష్టపోతున్నానయ్యా. నాలో అసూయను తీసేయండి. అందరి శుద్ధి చేసుకో స్వరాలెత్తాలి. నాకు తెలియదు తండ్రి. నా అసూయ శరీరం తీసేయండి. అసూయ నాలోంచి పోవాలి. ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయండి. వారు తను కానీ ఏ పాపము దాగి ఉన్న వాటన్నిటిని మీరు అసలు రక్తం ప్రోక్షించి పరిహరించి కొట్టివేయండి ప్రభా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, అసూయ ఎంత నష్టమో మాకు తెలియచేశావు. మా లోపల తెలియకుండానే మమ్మల్ని ఎలుబడి చేసి అసూయ నుండి మమ్మల్ని విడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇవ్వండి. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి. అసూయ లేని మనస్సును మాకు కలిగించమని ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మీరు మమ్మలను బలపరిచి మీ శక్తితో నింపి మీ వాక్కుతో నడిపించి అసూయ లేని వ్యక్తులుగా మేము బ్రతుకున్నట్లుగా కృప చూపించమని, మాలో ఉన్న స్వభావాలు మీరు మార్చమని, మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని, అనారోగ్యంతో ఉన్న వారికి అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి సమాధానం ఇచ్చి ప్రశాంతతనిచ్చి ఎండల తీవ్రతతో క్షేమాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. 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 అమ్మా అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్.